పరబ్రహ్మను బ్రహ్మాండ పురాణం ఇలా స్తుతించింది. దత్తస్వామి ప్రకాశంతోనే ఈ సమస్తం ప్రకాశిస్తుంది. దత్తుడే జీవుడిగా ఉన్నాడు, ఈశ్వరుడిగా ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించి అందులోకి దత్తుడే ప్రవేశించి ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. దత్తుడే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అనే 3 శరీరాలను సృష్టించి అందులోకి ప్రవేశించి వెలుగుతున్నాడు. దత్తదేవుడే వ్యష్టి రూపంగా జీవుడిగా ఉన్నాడు, సమష్టి రూపంగా ఈశ్వరుడై ఉన్నాడు. మోక్షం కోసం ఎల్లప్పుడూ దేవతలు మొదలైన వారిచే ధ్యానించబడుతూ ఉన్నాడు. ఆనందమే దత్తస్వామి స్వరూపుడు. అలాంటి తన స్వరూపంతో